హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్. మంచి క్రోషా మోడల్ చూపిస్తానండి. ఇది వచ్చేసి బ్రైడల్ శారీ అనమాట. పింక్ అండ్ గోల్డ్ కలర్ అనమాట. ఎంత బాగుంది చూసారా. మగ్గం వర్క్ కూడా వచ్చింది, కట్ వర్క్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి పళ్ళుకి మాత్రం మనం ఇట్లా టైల్స్ వేసుకుంటే జిగ్జాగ్ చేయించాము. శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి మనము పింక్ అండ్ గోల్డ్ థ్రెడ్స్ యూస్ చేస్తున్నాము. అండ్ బీడ్స్ వచ్చేసి ఈ డ్రాప్ బీడ్స్ అనమాట, డిజైనర్ డ్రాప్ బీడ్స్. ఫస్ట్ వచ్చేసి మనం 6 స్ట్రాండ్స్ తీసుకున్నాము గోల్డ్ కలరు. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లాక్, సెకండ్ లాక్, అన్ని డ్రాప్ షేప్ బీడ్ తీసుకోవాలి. తీసుకుని బీడ్ లాక్, ఈ బీడ్ లాక్ తర్వాత ఈ బీడ్ వచ్చేసి శారీ లాక్. తర్వాత 1 2 3 4 5 చైన్స్. 5 చైన్స్ కూడా కరెక్ట్గా ఎంత చూసుకుని శారీకి అటాచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 1 2 3 4 5 6 చైన్స్ వేసి మనకి కొంచెం స్ట్రైట్ కాకుండా కొంచెం యూ షేప్లో, అంటే 5 చైన్స్ ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ చూసుకుని యూ షేప్లో జస్ట్ అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి 1 2 3 4 5 మళ్ళీ కరెక్ట్గా ఎంత చూసుకోవటం అటాచ్ చేసుకోవటం. తర్వాత కొంచెం జస్ట్ ఇట్లా మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ డ్రాప్ షేప్. చూసారా ఇట్లా కరెక్ట్గా లెంత్ చూసుకోవటం. బీడ్ లాక్, బీడ్ శారీ లాక్. మళ్ళీ వచ్చేసి 2 3 4 5 చైన్స్. మళ్ళీ కరెక్ట్గా లెంత్ చూసుకోవటం. 1 2 3 4 5 6 చైన్స్. 4 5 చూసారా. ఫస్ట్ బీడ్, తర్వాత 5 చైన్స్, 6 చైన్స్, 5 చైన్స్, మళ్ళీ బీడ్ 5 చైన్స్, 6 చైన్స్, 5. ఇలా ఓవరాల్గా ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసుకోవాలి. ఫస్ట్ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేశాను. బీడ్ 5 చైన్స్, 6 చైన్స్, 5 చైన్స్, బీడ్, అట్లా ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కలర్ తీసుకుని సెకండ్ స్టెప్ వేయాలన్నమాట. అది వచ్చేసి ఫస్ట్ శారీ లాక్, తర్వాత ఇక్కడ బీడ్ దగ్గర ఉంది కదా, బీడ్ దగ్గర లాక్కి లాక్. తర్వాత వచ్చేసి 6 చైన్స్, 2 3 4 5 6 చైన్స్ వేసి ఇక్కడ బీడ్ దగ్గర లాక్కి లాక్. లాక్ వేసి సింగిల్ క్రోష్ ఒకటి వేయాలి అండ్ ఇంకొకటి. టూ టైమ్స్ వేసుకుని నీడిల్ మీద థ్రెడ్ ట్రిపుల్ క్రోషా వేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి స్మాల్ బీడ్ ఒకటి తీసుకుని మళ్ళీ ఓవర్లాప్ చేసుకుని
సేమ్ మళ్ళీ దానికి మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ బీడ్ లేకుండా ఒక ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బీడ్, బీడ్తో ఒకటి, బీడ్ లేకుండా ఒకటి ట్రిపుల్ క్రోషాలు వేయాలన్నమాట. మళ్ళీ బీడ్తో ఒకటి, బీడ్ లేకుండా ఒకటి ట్రిపుల్ క్రోషాలు వేయాలన్నమాట. మళ్ళీ ఇలా ఓవరాల్గా ఆర్చ్ 7 బీడ్స్ వేయాలన్నమాట. ఈ 7 బీడ్స్ వేసిన తర్వాత 7th బీడ్ ఉంది కదా, అది వచ్చేసి ట్రిపుల్ క్రోషా, ఇప్పుడు వచ్చేసి ఈ 5 చైన్స్కి అటాచ్ చేసేసుకోవాలి ఆర్చ్ని. చూడండి అసలు ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక లాక్, తర్వాత వచ్చేసి ఈ బీడ్ దగ్గర లాక్, మళ్ళీ 6 చైన్స్, 1 2 3 4 5 6 చైన్స్ వేసి ఇక్కడ బీడ్ దగ్గర లాక్, మళ్ళీ ఇక్కడ 5 చైన్స్ లాక్ వేసుకుని సేమ్ ఇట్లాగే ఆర్చ్ మళ్ళీ చేయాలన్నమాట. నేను ఓవరాల్గా సెకండ్ స్టెప్ కూడా మొత్తం ఓవరాల్గా వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, సెకండ్ లైన్ అంతా ఫిల్అప్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ థర్డ్ స్టెప్కి మాత్రం పింక్ కలర్ తీసుకుంటున్నాను, కాంట్రాస్ట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి శారీ క్లాక్ వేసుకుంటాం, శారీ క్లాక్ వేసుకుని ఇక్కడ ఉంది కదా 6 చైన్స్ లాక్, దానికి కూడా లాక్ వేసుకుని 1 2 3 4 5 6 చైన్స్ వేసి ఇక్కడ 6 చైన్స్ దగ్గర లాక్ ఉంది కదా, అక్కడ లాక్ వేసుకోవాలి. ఇలా 6 చైన్స్ దగ్గర లాక్ వేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక లాక్, తర్వాత మళ్ళీ ఇంకొక లాక్ వేసుకొని ఇక్కడ వచ్చేసి 2 చైన్స్, తర్వాత ఓవర్లాప్ చేసుకుని ఇది దీంట్లోకి టూ చైన్స్ వేసుకున్న తర్వాత ఓవర్లాప్ చేసుకుని దీంట్లోకి డబుల్ క్రోషా వేసుకోవాలి. సేమ్ మళ్ళీ దాంట్లోకి సెకండ్ టైం, థర్డ్ టైం సేమ్ దాంట్లోకి, మళ్ళీ ఫోర్త్ టైం వేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లాక్ చేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ ఓవర్లాప్ చేసుకుని డబుల్ క్రోషా వేయాలన్నమాట. ఇంకొకటి ఫోర్ టైమ్స్ ఇంకా స్మాల్ పెటల్స్ వస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకుని 2 చైన్స్ వేసుకున్న తర్వాత
థర్డ్ టైం, ఫోర్త్ టైం. తర్వాత వచ్చేసి ఇక్కడ లాక్ మళ్ళీ. చూసారా ఎట్లా వస్తుందో చక్కగా. ఇక్కడ కూడా వేసి చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట చక్కగా. చూడండి ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి ఇక్కడ లాక్ వేసుకోవాలి. ఇక్కడ లాక్ వేసాం కదా. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా లాక్. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా లాక్. తర్వాత వచ్చేసి 6 చైన్స్. 1 2 3 4 5 6 చైన్స్. ఇక్కడ మళ్ళీ 6 చైన్స్ దగ్గర లాక్ ఉంది కదా, అక్కడ లాక్. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఇట్లాగా చేయాలన్నమాట. ఓవరాల్గా మొత్తం ఈ ప్రాసెస్ కూడా చేసి ఇక్కడ ట్యాల్స్ వేసి ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా. డిజైన్ మొత్తం చాలా గ్రాండ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. శారీ కలర్స్ మనం చాలా చేసాం ట్యాల్స్ అనేది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.